ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలైనటువంటి మీ అందరికీ నా ప్రత్యేకమైన శుభములు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో ఉన్న దేవుని పిల్లలారా, మీ అందరికీ నా ప్రత్యేకమైన క్రీస్తు పేరిట ఆహ్వానం తెలియజేస్తున్నాను. మీరు బాగున్నారని నేను తలంచుతున్నాను. కారణం ఏమిటంటే మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను కనుక మీ అందరికీ ఒక ప్రత్యేకమైన ఆహ్వానం తెలియచేయాలని మీ ముందుకు వచ్చాను. మన కల్వరి మార్గం పాల్పృథ్వీ మినిస్ట్రీస్ వారి ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం సికింద్రాబాద్ సమీపాన తార్నాకలో ఆదివారపు ఆరాధన జరుగుతుంది. సాయంత్రం 6 గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది. స్థలం తార్నాక మెట్రో స్టేషన్ దగ్గర సన్మన్ హోటల్ ప్రక్కన ప్రెసిడెంట్ కన్వెన్షన్ ఏసీ ఫంక్షన్ హాల్. ఇప్పటికే వేలాది మంది ప్రజలు వస్తున్నారు. ప్రారంభించబడి అతి తక్కువ కాలంలోనే వేలాది మందికి చేరి దేవుని ఆరాధిస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని ప్రజలు చూస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు అంత్య దినాల్లో ప్రజల మీద ప్రవాహం వల్ల కదులుతూ వారి జీవితంలో గొప్ప కార్యాలు చేస్తున్నాడు. అద్భుతాలు జరుగుతున్నాయి, స్వస్థతలు, విడుదల. మీరు కూడా ఆశ కలిగి ఉన్నారా? రండి, కలిసి ఆరాధిద్దాం, దేవుని సన్నిధిలో ఆనందిద్దాం. ప్రైజ్ ది లార్డ్. విజయవాడ మరియు పరిసర ప్రాంత దేవుని ప్రజలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. పాల్పృథ్వీ కల్వరి మార్గం మినిస్ట్రీ నుండి ప్రతి నెల మన విజయవాడ పట్టణంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరగడం మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. మరి ఇప్పటికే చాలా మంది, వేలాది మంది ప్రజలు ఈ ఆరాధనలో పాల్గొని దీవించబడుతున్నారు. మరలా ఈ నెల అనగా జూలై 7వ తారీఖు ఉదయకాలం 9 గంటలకు మన విజయవాడ పట్టణంలో ఉన్న ఆంధ్ర లయోలా కాలేజ్ ఫాదర్ దేవయ్య ఆడిటోరియంలో ఈ ఆరాధన జరగబోతుంది. మరి ఈ నెలలో వినూత్నమైన రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు కదలబోతున్నారు. శక్తివంతమైన ఆరాధన జరగబోతుంది. జీవితాలను మార్చే వాక్య సందేశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మీకు అందించబోతున్నారు. అంత మాత్రమే కాదు, మరి భయంకరమైన మరణకరమైన వ్యాధులతో బాధపడుతున్న వారికి విడుదల, బంధకాల్లో ఉన్న వారికి స్వస్థత, చేతబడి మాంత్రిక శక్తులతో పీడింపబడుతున్న వారికి విడుదల కలగబోతుంది. నెమ్మది లేని వారు నెమ్మది పొందుకోబోతున్నారు. కనుక మీరు ఏ సమస్యతో బాధపడుతున్నా మరి కదలి రండి, కుటుంబాలతో దైవ దీవెనలు పొందుకోనండి. ప్రైజ్ ది లార్డ్. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియదేవుని పిల్లలారా, బాగున్నారు కదా? ఉదయమే లేచారా? ప్రార్థించారు కదా? మరి ఈ దినం అందరూ కూడా మీ కుటుంబ సమేతంగా దేవుని మందిరానికి వెళ్ళడానికి ప్రిపేర్ అవుతున్నారని, సిద్ధపడుతున్నారని నేను నమ్ముతున్నాను. అలాగే మరి ప్రతి ఉదయం దేవుడు తన యొక్క వాగ్దానాల ద్వారా మనల్ని ఎంతగానో ఆదరిస్తున్నారు, బలపరుస్తున్నారు కదా. ఈరోజు కూడా దేవుడు శ్రేష్టమైన వాగ్దానం మనకిచ్చారు. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందామండి. నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. ప్రైజ్ ది లార్డ్. చక్కటి శ్రేష్టమైన మాట కదా. ఎంత అద్భుతమైన మాట పరిశుద్ధాత్మ దేవుడి ఉదయకాలం మీతో మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతున్నారు ఏమంటే, నీ సూర్యుడు ఇకను ఆయన అస్తమించాడు, నీ చంద్రుడు క్షీణింపడు. దేవుని పిల్లలారా, మన దైనందిన జీవితాల్లో ప్రతి ఉదయం మనం లేవగానే మనకి ఎవరు కనిపిస్తారు? సూర్యుడు కనిపిస్తూ ఉంటాడు కదా. మార్నింగ్ ఉదయకాలమే లేవగానే సూర్యుడిని మనం చూడగలుగుతూ ఉంటాం. అలాగే అస్తమయం అంటే ఈవినింగ్ అయ్యే సమయానికి సూర్యుడు ఏమవుతాడంటే అస్తమిస్తూ ఉంటాడు. ఆ వెలుగు అనేది ఉదయం ఉన్నట్లుగా సాయంత్రానికి ఉండదు కదా. అలాగే చంద్రుడిని కూడా మనం చూస్తూ ఉంటాం, క్రమక్రమంగా రోజు రోజుకి క్షీణిస్తూ ఉంటాడు. మరి పౌర్ణమి దినాల్లో ఒకలా ఉంటాడు, తర్వాత క్రమక్రమంగా క్షీణిస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, నీ సూర్యుడు ఆయన అస్తమించడు, నీ చంద్రుడు క్షీణింపడు. అవును,
ఈ సృష్టిలో ఉన్న సూర్య చంద్రులు వెలుగునిచ్చే క్రమంలో అవి క్షీణిస్తూ ఉంటాయి, సూర్యుడు అస్తమిస్తూ ఉంటాడు. కానీ నీ సూర్యుడు అనగా నీ దేవుని గురించి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట, నీ సూర్యుడు ఆయన అస్తమించడు. నీ దేవునికి అస్తమించడం తెలియదు. అలాగే నీ చంద్రుడు క్షీణింపడు, నీ దేవుడు క్షీణించడు. అంటే ఆయన రాస్తూ కింద యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా. ఎంత చక్కని మాట కదా. దేవుడు మనకు నిత్యమైన వెలుగుగా ఉంటాడు. కానీ సూర్యుడు కొంతకాలమే, కొంతవరకే, ఉదయకాలం వరకే ఆయన వెలుగునిస్తాడు, తర్వాత అస్తమిస్తాడు. చంద్రుడు కొంత వరకే ఆయన ఉంటాడు, తర్వాత క్షీణిస్తూ ఉంటాడు. మరి కానీ నీ దేవుడు ఎప్పుడు వెలుగుతూనే ఉంటాడు. ఆయన వెలుగును నీ మీద ఎప్పుడు కూడా ప్రకాశింపజేస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు, మనం ఆరాధిస్తున్న యేసయ్య, ఆయన యొక్క మరి శక్తి గొప్పది, ఆయన శక్తి ఉన్నతమైనది. ఆయన కొద్ది కాలమే పనిచేసి కొద్ది కాలం ఆగిపోయేవాడు కాదు. నిత్యము ఆయన వెలుగుతో మనల్ని నడిపించే దేవుడు. ఆయన వెలుగులో మనల్ని నడిపిస్తాడు. ఆయన ఎప్పుడు కూడా క్షీణించడు, ఆయన ఎప్పుడు అస్తమించడు. దేవుని పిల్లలారా, అంటే అర్థం ఏంటంటే, నీ జీవితంలో మనుషులైనా, వ్యక్తులైనా, బంధువులైనా, స్నేహితులైనా ఎవరైనా కొద్ది కాలమే ఉంటారేమో, కానీ కొంతకాలమే నీకు సహాయం చేస్తారేమో, కానీ కొన్ని రోజుల తర్వాత వాడు సహాయం నీకు అందకపోవచ్చు. కానీ నీ దేవుడు ఎప్పుడు కూడా నీకు నిత్యమైన వెలుగుగా ఆయన ఉంటాడు. ఆయన వెలుగు నీ మీద ప్రసరింపజేస్తూ ఉంటాడు. నిత్యమైన మరి వెలుగునిచ్చే దేవుడు నీ దేవుడు అయినప్పుడు నీ మీద ఏ చీకటి పని చేయదు, మరి ఏ శత్రువుని నే చేయలేడు, ఏ ఆపద నీ దగ్గరకు రాదు. అలాగే మరి ఏ యొక్క అనారోగ్యం నిన్నేమీ చేయదు. దేవుని పిల్లలారా, అదే దేవుడి ఉదయకాలం నీతో మాట్లాడుతున్నాను. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉంటాడని. అవును, ఆయన వెలుగుగా ఉన్నప్పుడు ఈ చీకటి నేనేం చేస్తుంది? చాతబడి కానీ, మాంత్రిక శక్తులు కానీ, ఏ దురాత్మ ప్రభావం కానీ ఏ దీని మీద పనిచేయదు. ఆయన నీకు నిత్యమైన వెలుగుగా నీకు ముందుండి నడుస్తాడు. ఆయన వెలుగులో నేను నడిపిస్తాడు. నిరంతరము ప్రకాశించే గొప్ప దేవుడు ఆయన. దేవుని బిడ్డలారా, ఆయన జ్యోతిర్మయుడు దేవుడు. ఆయన ఎలాంటి వాడంటే కోటి సూర్యుల తేజస్సు కంటే మించిన తేజస్సు కలిగిన గొప్ప దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. మరి ప్రపంచానికి సూర్యుడు కూడా వెలుగునిస్తున్నాడు. ఆ వెలుగు కూడా పగలొస్తుంది, తర్వాత రాదు. కానీ నీ దేవుని వెలుగు నిరంతరం నీ మీద ప్రకాశిస్తుంది. నీకోసం ప్రకాశించే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కనుక మనం భయపడవలసిన అవసరం లేదు. శ్రమను చూసి, బాధను చూసి, కష్టాన్ని చూసి, ఇబ్బందిని చూసి, ఇరుకులను చూసి, అలాగే మరి చాతబడి మాంత్రిక శక్తులు, సాతాను ప్రభావాన్ని చూసి నువ్వు భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన వెలుగు నీ మీద ప్రకాశిస్తున్నప్పుడు ఏ చీకటి నీ దరిదాపులకు కూడా రాదు, ఏ చీకటి ప్రభావం నిన్నేమీ చేయలేదు. కనుక ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఆయన ఉన్నాడు. ఆయన వెలుగులో నేను నడిపించబోతున్నాడు. దేవుని బిడ్డలారా, మరి వాగ్దానం బట్టి ధైర్యం తెచ్చుకోండి. యేసయ్యా, నువ్వు నాకు నిత్యమైన వెలుగుగా ఉన్నావు ప్రభా, నన్ను నడిపించబోతున్నాను. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ డాడీ అని యేసయ్యకి థ్యాంక్స్ చెప్పండి. ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు? మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక. ప్రార్థన చేసుకుందామండి అందరూ. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధుర మహోన్నతులకు దేవునికి వందనాలయ్యా. ఈ ఉదయకాలం మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి వందనాలయ్యా. ఇదిగో తండ్రి ప్రభా, యెషయా గ్రంథం 60:20 వచనం ప్రకారం మాతో మాట్లాడుతూ వచ్చావు. ఈ యొక్క వాగ్దానం ఎంతమంది బిడ్డలు రిసీవ్ చేసుకున్నారో వారందరి జీవితాల్లో వాగ్దానం నెరవేర్చాయా. ఎంతోమంది జీవితాల్లో ప్రభా చీకటి ప్రభావం, చేతబడి మాంత్రిక శక్తులతో పీడింపబడుతూ ప్రభా నాయన జీవితాల్లో నెమ్మది లేక అనేక రకాల పోరాటాలు, అప్పు బాధలు, అనారోగ్య పరిస్థితులు, అయ్యా వ్యాధి బాధలు, కుటుంబాల్లో నెమ్మది లేని పరిస్థితి, కోర్టు కేసులకు వైపు ప్రభా నాయన అయ్యా అనేక రకాల సమస్యలతో అల్లాడిపోతూ ఉన్నారు ప్రభా. అయ్యా నా తండ్రి, ఈరోజు నువ్వు మాట్లాడావు కదయ్యా, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉంటున్నావు ప్రభా. అయ్యా నాయన నీ వెలుగును ప్రభా ప్రతి వారి జీవితంలో ప్రసరింప చేయమని ప్రార్థిస్తున్నానయ్యా. ఏ చీకటి ప్రభావం ఏ గృహాల మీద, ఏ కుటుంబాల మీద, ఏ వ్యక్తుల మీద, ఏ వ్యాపారాల మీద, చేతి పనుల మీద పనిచేయడానికి వీలేదు. ప్రతి చీకటిని పారదొలుతున్న యేసునామములో ప్రభా నీ వెలుగును ప్రసరింపచేసి, నువ్వు వెలుగైన దేవా నీ వెలుగులో అయ్యా ప్రతి ఒక్కరిని కూడా నడిపింప చేయమని ప్రార్థిస్తున్నామయ్యా. అవునయ్యా, ఈ లోకంలో సూర్యుడు అస్తమిస్తాడు కానీ
ప్రభా నాయన చంద్రుడు క్షీణిస్తాడు కానీ నువ్వైతే ఎప్పుడూ వెలుగుతూ ఉండే దేవుడు ప్రభా. అయ్యా నీ వెలుగును మా జీవితాల్లోకి అనుగ్రహించి నడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఈరోజు మ్యారేజ్ డేస్ బాడీస్ చేసుకున్న ప్రతి వారి జీవితంలో కూడా అయ్యా నాయన గొప్ప గొప్ప కార్యాలు, అద్భుత ఆశ్చర్య కార్యాలు వారి జీవితాల్లో జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఈ దినమంతా నీ ప్రజెన్స్ మాతో ఉంచి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.